ట్రంప్ ఏం చేసిండంటే 25% నుంచి ఒక 18%కు టారిఫ్లు దించిండట. భారత్ సైన్ చేసిందట. సో ఇక మళ్ళీ దానికి మన సలీం ఫేకు ఉంటాడు కదా, మన సారు ట్రంప్ గారు పెద్ద పంపు కొడతాడు కదా, మళ్ళీ కొన్ని పంపులు కొట్టిండు. ఏం కొట్టిండంటే ఉచ్చిలి ఆగదు మనోడికి, ఉచ్చిలి అస్సలు ఆగదు. నువ్వు రష్యా ఆయిల్ కూడా కొనొద్దని చెప్పిన మోదీజీ నేసిండు. అంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పేకిండు కదా, సలీం పేకు దూర్ తక్ ఫేక్తారట. ఎక్కడ కూడా భారత్ ఏజెన్సీస్ కానీ, భారత్ యొక్క డిప్లొమాటిక్ సర్కిల్స్ కానీ, భారత ప్రధాని కానీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ, ఎక్కడ కూడా ఏ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఏడికైనా కూడా ఈ ఆయిల్ కమిట్మెంట్స్ అనేది ట్రంప్కి ఇవ్వలేదు. అంటే యుఎస్ యొక్క వస్తువులు ఏవైతే గూడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మేము టారిఫ్ తీసేస్తున్నామని చెప్పి భారత్ చెప్పిందట. ఏడ కూడా భారత్ జీరో టారిఫ్లు వేస్తున్నామని చెప్పి చెప్పలేదు. 18% దాకా టారిఫ్లు పడడము 25% నుంచి అనేది వాస్తవం. రష్యా ఆయిల్ మేము కొంటలేము అనేది అవాస్తవం. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇలా పలు పేపర్లలో కూడా వచ్చింది. నాకు బిజినెస్ వరల్డ్ వచ్చింది కాబట్టి నేను ఇది ఆల్రెడీ తీసేసుకున్నాక ఇలా పొద్దున పేపర్లో చూసిన ఫ్రెండ్స్. ట్రంప్ ఏం చేసిండంటే 25% నుంచి ఒక 18%కు టారిఫ్లు దించిండట. భారత్ సైన్ చేసిందట. సో ఇక మళ్ళీ దానికి మన సలీం ఫేకు ఉంటాడు కదా, మన సారు ట్రంప్ గారు పెద్ద పంపు కొడతాడు కదా, మళ్ళీ కొన్ని పంపులు కొట్టిండు. ఏం కొట్టిండంటే సో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయనికనే ఇప్పుడు చిత్రగుప్త చిట్టా చెప్తుంది ఫ్రెండ్స్. ట్రంప్ ఏమని మాట్లాడిందంటే మేము ఇండియన్ గూడ్స్ పైన టారిఫ్స్ ఏవైతే ఉంటాయో 25% నుంచి 18%కి తీసుకొచ్చినాము అని చెప్పారు. ఇది కన్ఫర్మ్డ్. ఎందుకనంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇది ట్వీట్ చేసిండ్రు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిండో వైట్ హౌస్ స్టేట్మెంట్స్ కూడా ఏమని ఇండికేట్ చేసినాయి అంటే 25% ఉన్న టారిఫ్లు మన 18%కి తీసుకొని వచ్చినాము. మోదీ గారు ఇంకా ట్రంప్ ఇద్దరు కలిసి ఫోన్లో మాట్లాడుకున్నాక దీన్ని అప్రిషియేట్ చేస్తున్నాం మేము అని చెప్పిండ్రు. ఇది ఏ పేపర్లలో వచ్చిందంటే రైటర్స్లో వచ్చింది. ఇక మీకు నేను ఆధారాలు పెట్టే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ట్రంప్ ఏమని మాట్లాడిండు తెలుసా, ఇంకా ఉచ్చిలి ఆగదు మనోడికి, ఉచ్చిలి అస్సలు ఆగదు. ఇక దాని తర్వాత ఏమన్నానంటే నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు రష్యా ఆయిల్ కూడా కొనొద్దని చెప్పిన మోదీజీ నేసిండు. ఇక కొట్టలేదు భారత్. నేను చెప్పినా ఇక అయిపోయింది, కేలకతం దుకాణం బంద్. మోదీజీ గారి ట్వీట్లో ఇది లేదు, నేను రష్యన్ ఆయిల్ కొంటలేను అని చెప్పి మన దేశ ప్రధాని ఏం కొట్టలేదు. అంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పేకిండు కదా, సలీం పేకు దూర్ తక్ ఫేక్తారట. ఇది ఏంద్రబాయిని నాకు అర్థం కాదు. మా సలీం పేకాడైనా కొంచెమైనా బాగా మాట్లాడతాడు కానీ నీ అమ్మ క్యారెక్టర్ సినిమాలో నువ్వైతే మళ్ళీ దూర్ తక్ ఏంద్రబాయి అయినా నాకు అర్థం కాదు. ఎక్కడ కూడా భారత్ ఏజెన్సీస్ కానీ, భారత్ యొక్క డిప్లొమాటిక్ సర్కిల్స్ కానీ, భారత ప్రధాని కానీ, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ, ఎక్కడ కూడా ఏ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఏడికైనా కూడా ఈ ఆయిల్ కమిట్మెంట్స్ అనేది ట్రంప్కి ఇవ్వలేదు. ఇది ఏపీ న్యూస్లలో కూడా వచ్చింది ఫ్యాక్ట్ చెక్. దాని తర్వాత ట్రంప్ ఇంకొకటి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండంటే భారత్ అమెరికా యొక్క ఎనర్జీ ఇంకా గూడ్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కొంటుంది, మేము డీల్ సైన్ చేస్తున్నాం అని చెప్పిండు. ఎప్పుడు వచ్చింది రాబాయ్, ఎవడు మాట్లాడిండ్రు రాబాయ్? ట్రంప్ ఏమని కమిట్ చేసిండంటే $500 billion US ఎనర్జీ టెక్ అగ్రి అండ్ అదర్ గూడ్స్. నేను టేబుల్ వేసుకొని వచ్చిన ట్రంప్ ఏమని మాట్లాడిండంటే $500 billion ఏదైతే ఉంటుందో అది ఎనర్జీ ఇంకా టెక్నాలజీ అగ్రి అండ్ అదర్ గూడ్స్లలో భారత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని చెప్తారు. ఎక్కడ కూడా అఫీషియల్గా ఇండియా ఈ కన్ఫర్మేషన్ని చెయ్యలే. ఇది నేను మాట్లాడతలేను, రైటర్స్లో వచ్చిన కథనం చెప్తున్నా. మళ్ళీ ఈ ట్రంప్ ఎందుకు పంపు కొట్టిండో అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఏమన్నాడంటే నో టారిఫ్ అంటే ఆల్మోస్ట్ జీరో టారిఫ్. ఇక నో టారిఫ్ ఏందిగా, జీరో టారిఫే, కమిట్మెంట్ ఆన్ ది US గూడ్స్ అని చెప్పి ట్రంప్ మాట్లాడిండు. అంటే యుఎస్ యొక్క వస్తువులు ఏవైతే గూడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మేము టారిఫ్ తీసేస్తున్నామని చెప్పి భారత్ చెప్పిందట. ఇది ట్రంప్ మాట్లాడిండు, పంపు కొట్టిండు, సలీం పేకు కానీ లేక మాట్లాడిండు తప్ప ఏడ కూడా భారత్ జీరో టారిఫ్లు వేస్తున్నామని చెప్పలేదు. ఈ రిపోర్ట్ కూడా యాహూ ఫైనాన్స్లా వచ్చిన కథనమే తీసుకొని నేను మాట్లాడుతున్నా. 18% దాకా టారిఫ్లు పడడము 25% నుంచి అనేది వాస్తవం. రష్యా ఆయిల్ మేము కొంటలేము అనేది అవాస్తవం. ఎందుకంటే మన రిఫైనరీకి ఇంకా టైం పడుతుంది. అగర్ ఇన్ఫ్యాక్ట్ కూడా
లోపాయకార ఒప్పందం అలానంట. ఆ ఒప్పందాలు ఏమన్నా జరిగిన ఇన్సైడ్ డీప్గా ఏమైనా డిస్కషన్ చేసుకున్నా కానీ మన ఆయిల్ రిఫైనరీలకు టైం పడుతుంది ఇమ్మీడియట్గా షిఫ్ట్ కానికే. కానీ ఎక్కడ కూడా ఒక లీగల్ ఇన్స్ట్రుమెంట్ చూపెట్టలే. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాడు మన రాహుల్ గాంధీ కూడా. మరి అది మన దోస్తానన్నా లేకపోతే ఇన్స్పైర్ అవుతాడా ట్రంప్ను చూసి నాకు అర్థం కాదు. దాని తర్వాత భారత్కి ఏమన్నా బెనిఫిట్ ఉందా? భారత్ చే బడకర్ కూర్చున్నాయి రాజకీయ పార్టీలు గీటీలు ఇవన్నీ పక్కకు పెడదాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీసుకుంటే ఈ టారిఫ్ల వల్ల మనకేం లాభం అని చెప్పి మాట్లాడితే ఏదైతే 25% నుంచి 18%కి ఇప్పుడు పడిపోయిందో అది టెక్స్టైల్స్లల్లో మన ఆటో కాంపోనెంట్స్లల్లో మెషినరీలల్లో యుఎస్ మార్కెట్లకు మనకు ఎంట్రీ దొరుకుతుంది. మేడ్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇది శుభ సూచకం, భారత్కి బెనిఫిట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజికల్ సర్వీసెస్లో ఇండియన్ ఐటీ ఏదైతుందో దీనిలో ఏమవుతుంది అంటే ఈ టారిఫ్లు తగ్గడం వల్ల ఈ ట్రేడ్ టెన్షన్స్ అనేది తగ్గుతాయి. ఈ టారిఫ్ నార్మలైజేషన్ అయింది కాబట్టి యుఎస్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాలో ఎంకరేజ్ అవుతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్లు ఫ్లో అవుతాయి. అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేది అయితే ఉన్నదో ఇక్కడ ఏమవుతుందనంటే అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ ఎక్స్పోర్ట్స్లలో లోవర్ టారిఫ్ రేట్స్ అయినాయి కాబట్టి ఇండియన్ అగ్రికల్చర్ గూడ్స్ అంటే ఎస్పెషల్లీ మన స్పైసెస్, రైస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవేవైతే ఉంటాయో అది యుఎస్ ఇంపోర్ట్స్లల్లో ఇప్పుడు కాంపిటీషన్లలో దిగుతాయి. అంటే అది మనకు శుభ సూచకమే. యుఎస్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. భారత్ ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్ట్ తక్కువ రేట్కి కూడా ఇస్తుంది, చైనా లేక డూప్లికేట్ ప్రాజెక్టులు కాకుండా. ఎనర్జీ సెక్టార్ ఇంకా క్రూడ్ ఆయిల్ ఎల్ఎన్జీ అని అక్కడ పోతే ఇక్కడ ఏమని ఉన్నదంటే ఇండియా తన ఎనర్జీ ఇంపోర్ట్స్ని యుఎస్ నుంచి తీసుకుంటుంది అని అనేది ట్రంప్ చెప్తున్నాడు. కాకపోతే ఇది మళ్ళా ట్రంప్ చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందనేది నాకు నమ్మబుద్ధి కాదు, ఇప్పుడే డైరెక్ట్గా చెప్తున్నా. సో దీని మీద డిస్కషన్ కూడా పెద్ద ఉండకపోవచ్చు. బట్ అగర్ ఇన్ కేస్ ట్రంప్ చెప్పిందే నిజమైతే ఒక ప్రైస్ వాలటైల్ సోర్సెస్గా డెవలప్ అవుతుంది, ప్రైస్ కాంపిటేటివ్నెస్ అనేది మాత్రం డెవలప్ అవుతుంది అగర్ ఇన్ కేస్ ఇది తీసుకుంటే. ఫార్మాస్యూటికల్స్ మీద ఖచ్చితంగా ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా అనేది ఒక ఫార్మా హబ్, అమెరికాకు కూడా ఈ ఫార్మా అనేది గట్టిగా కావాలా. సో ఈ వెనకటికి ఎప్పుడైతే ఈ టారిఫ్ ఫ్రిక్షన్స్ ఉండదు ఇప్పుడు ఇవన్నీ పోయినాయి కాబట్టి ఒక మంచి ప్రిడిక్టబుల్ డ్యూటీస్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇది ముంగడికి పోతుంది. ఇది బెనిఫిట్ అవుతుంది భారత్కి. ఖచ్చితంగా ఒక ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది, ట్రేడ్ ఫ్రిక్షన్ని. ఇన్వెస్ట్మెంట్ ఇంకా సప్లై చైన్ దగ్గర ఏమవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే యుఎస్ ఇన్వెస్ట్మెంట్ భారత్లో ఎక్కువ వచ్చుడు మొదలవుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మన సప్లై చైన్స్ ఇంకా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏవైతే ఉంటాయో సప్లై చైన్లు పెరిగినాయి అంటే ఖచ్చితంగా అది మన జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సప్లై చైన్స్ ఎప్పుడైతే లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయో సో ఇన్వెస్ట్మెంట్ అండ్ సప్లై చైన్స్ పెరుగుతాయి. ఇది జాబ్స్ మీద ఇంకా ఎంఎస్ఎంఈస్ మీద ఒక మంచి ప్రభావం ఉంటుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడ్ చేసేటోళ్ళకు యూఎస్ మార్కెట్స్ జర ఈజీగా దొరుకుతాయి అని అంటే ఎంఎస్ఎంఈలు ఇంక్రీజ్ అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు మనకి ఇంక్రీజ్ అవుతాయి, తద్వారా ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. బయట ఎట్లా పెరుగుతుందో నాకు తెలియదు కానీ డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇప్పుడు సమరీ చేసి కంప్లీట్గా మాట్లాడాలనంటే ఎస్ టారిఫ్ తగ్గింది. రష్యన్ ఆయిల్ మనం కొంటున్నామంటే బరాబర్ కొంటున్నాం, ట్రంప్ గారు చెప్పింది అబద్ధం. ఇక మళ్ళా ఇదేంది ఇంపోర్ట్లు డిక్లైన్ అయితే అదైతే అని అంటే ఎఫర్ట్స్ పాజిటివ్ అయినాయి. సో ఏమవుతుంది అని అనేది మనం ముందటికి చూడాలి. ఎనర్జీ ఎక్సెట్రా ఏదైతే $500 బిలియన్ ప్రాజెక్ట్ అని అన్నాడు చూడు, నాకు తెలిసి అంత సీన్ లేదు దాని మీదనైతే మన వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇది కూడా పేకిండి సలీం పేక్. సో ఫ్యాక్ట్ చెక్ చేసి అంటే అమ్మ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు ఇంత పేక్తున్నాడు ఎదురా భయ అని అనిపిస్తుంది చదువుతుంటే. అందుకనే మీకు క్లారిటీగా చెప్పిన, ఎందుకంటే ఏ పేపర్లలో కూడా ఇంత డీటెయిల్గా కవర్ కాలే. భారత్ మాతాకి జై.